హలో హాయ్ అండి. మేడారం జాతర వస్తుంది. జాతరకి వెళ్ళే వాళ్ళు ఇది నార్లాపూర్ నుంచి మేడారంకి ప్రైవేట్ వెహికల్స్ వెళ్తాయి. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మీకు లాంగ్ కూడా అవుతుంది. నార్లాపూర్ దాటగానే కొత్తూరు దగ్గర మీకు చెక్ పోస్ట్ పెట్టి కన్నెపల్లి నుంచి మీకు ఊరట్టం స్తూపం దగ్గర నుంచి ఇదంతా లెఫ్ట్కి వెళ్ళగానే కన్నెపల్లి కనిపిస్తుంది. అదంతా తిరిగేసి రావాలండి. అదంతా తిరిగి స్తూపం నుంచి జంపన్నవాగు మేడారం వెళ్ళాలి. అక్కడ క్లౌడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు అలా కాదు, మేము తొందరగా వెళ్ళాలి, కొంచెం ఫ్రీగా ఉండాలనుకున్న వాళ్ళు ఇదంతా మేడారం మెయిన్ రోడ్డు ఎల్లో కలర్దంతా మీకు ఆ రెడ్ కలర్ మార్క్ ఉంది కదండి. కొత్తూరు స్టార్టింగ్లోనే మీకు చెక్ పోస్ట్ పెట్టేస్తారు. మీరు ఆ లెఫ్ట్ నుంచి వెళ్తే కన్నెపల్లికి వెళ్తారు. అలా వెళ్ళకుండా రైట్ తీసుకున్నారంటే ఇది కొత్తూరు లోపల నుంచి వెళ్తుందండి. కొత్తూరు లోపల నుంచి మళ్ళీ మీరు మెయిన్ రోడ్డుకి వస్తారు. మెయిన్ రోడ్ నుంచి జంపన్న వాగు వెళ్ళొచ్చు. చుట్టుపక్కలంతా పార్కింగ్ ఉంటుంది, అక్కడ వెహికల్స్ పెట్టేసుకోవచ్చు. లోపలికి వెళ్తే వెళ్ళొచ్చు. ఆ ఫిల్లింగ్ స్టేషన్ నుంచి జంపన్న వాగు మేడారం దగ్గర వెళ్ళొచ్చు. లేదు మేము ఇంకా దగ్గర నుంచి వెళ్ళాలి అనుకుంటే మీరు ఇప్పుడు ఊర్లోంచి వెళ్తారు కదా, ఇక్కడ చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాక రైట్ తీసుకుని ఊర్లో నుంచి వెళ్ళిన తర్వాత మీరు మెయిన్ రోడ్డుకి వెళ్ళకుండా రోడ్ క్రాస్ చేస్తే సీసీ రోడ్ వస్తుంది. ఇక్కడ కూడా చెక్ పోస్టులు పెడతారు. చుట్టుపక్కల మీరు వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇది జంపన్న వాగు. ఇక్కడ స్నానాలు చేసుకొని మీరు ఈ లెఫ్ట్ దారి ఉంది కదా, కొంచెం డార్క్ది, ఆ లైన్ నుండి వెళ్ళారంటే రెడ్డిగూడెం గ్రామంలోనికి వెళ్తుంది స్ట్రైట్. అక్కడ కొంచెం క్రాసిన తర్వాత ఇంకొకటే లైన్, ఇదంతా ఒకటే రోడ్డు. స్ట్రైట్గా వెళ్ళారంటే మీరు ఇంకా టర్నింగ్స్ ఏమి ఉండవు. మేడారం క్యూ లైన్స్ కనబడతాయి, అక్కడికి వెళ్ళొచ్చు. ఇదంతా మెయిన్ రెడ్డిగూడెం నుంచి రోడ్డు. ఇగో ఇక్కడ నుంచి మీరు క్యూ లైన్లు ఉంటాయి, మేడారం దర్శనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.